అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఎస్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, వైఎస్ వివేక గారి యొక్క హత్య కేసు ఇది ఒక అంతులేని కథలాగా జరిగిపోతూ ఉంది. సో అది కాకుండా మరొకటి ఏదన్నా ఉంది అంటే నాడు వైసీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అన్న భరోసాతో హత్యలైనా చేస్తే మేము ఆర్భాటంగా బయట తిరగచ్చు అని చూపించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు. ఆయన కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా తన వెనకాలే పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరిగారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు చూస్తే పక్కా ఆధారాలతో డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐ అందరూ కలిసి అనంతబాబు గారి ఇంటికి రాత్రి వెళ్లి అరెస్ట్ చేద్దాం అనుకున్న సమయంలో ముందుగానే సమాచారంతో పారి అయిపోయింది. అసలు ఏంటి ఈ కథ? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ. బట్ కానీ ఒక నిందితులను అరెస్ట్ చేయడానికి వెళ్తే బట్ అతను అబ్స్కాండ్ అయిపోయిన పరిస్థితి. అసలు ఇప్పుడు అనంతబాబు కేసులో ఏం జరుగుతుంది? అనంతబాబు కేసులో చాలా ఏమంటారు ప్రోగ్రెస్ అన్నట్టే కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అమ్మా, ఎందుకు ఈ రోజు అనంతబాబుని మళ్ళీ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అనంతబాబు కోసం ఎందుకు పోలీసులు వెతుకుతున్నారు అంటే, ఈ అనంతబాబు అనే పర్సన్ చూసాం మనం ఏం చేశాడు. సుబ్రహ్మణ్యం అనే యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్న రోజులు చూసాం. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేసిన ఈ సోకాళ్ళ అనంతబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఈ రోజు కూడా పక్కన తిప్పుకుంటున్నాడు. ఈ రోజుకి కూడా ఆ మనిషిని సస్పెండ్ చేయలేదంటే వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ ఏందో, వైసీపీ సిద్ధాంతం ఏందో, వైసీపీ ఎలాంటి రాజకీయ నాయకులను ఈ రోజు ప్రోత్సహిస్తుందో మనకు అర్థమైపోయింది. దాని గురించి పెద్దగా ఎస్. మాట్లాడదు మనం. అయితే ఇక్కడ పరిస్థితి ఈ రోజు ఏంటంటే, ఈ అనంతబాబు అనే పర్సన్ బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు, ఎమ్మెల్సీ హోదాను ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ దాకా బానే ఉంది. కాకపోతే ఈ రోజు 25, 26 తేదీల్లో అది ఈ రోజు హీరింగ్ వచ్చింది. కేసు హీరింగ్ వచ్చినప్పుడు బెయిల్ మీద ఉన్న ఈ వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేసుకోకూడదు అనేది ఒక మనకి లీగల్ సిస్టమ్ లో ఉంది. కాకపోతే ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏదైతే ఆ రోజు ఈ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో, నలుగురు హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా, వాళ్ళకి లంచం ఇచ్చే విధంగా, వాళ్ళని ఈ రోజు లొంగపరుచుకునే విధంగా ఈ రోజు భయపెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లోనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రోజు ఎవరైతే సాక్షి ఉన్నాడో ఆ సాక్షి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ప్రాపర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డేటా తీసుకొని ఈ రోజు అనంతబాబుని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే కోర్టు అంటే కూటమి ప్రభుత్వంలో ఈ మనిషికి ఎలా తెలుస్తుందని మీరు అడిగారు కదా. సో ఇక్కడ ఏంటంటే సాక్షులు నలుగురమ్మా. నలుగురు సాక్షుల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరైతే చూసింటారు కదా ఖచ్చితంగా. సో వాళ్ళలో ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేసింటారు. ఎందుకంటే అనంతబాబు అనే పర్సన్ నార్మల్ పర్సన్ అయితే కదా, ఆయన ఒక ఎమ్మెల్సీ. ఖచ్చితంగా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక వర్గం అయితే ఉంటది. ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింటారు. అక్కడ అది పెద్ద పాయింట్ కాదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంద్రా అంటే, బెయిల్ మీద ఉన్న వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేయడం అనేది పెద్ద తప్పు. సాక్షుల్ని ప్రభావితం చేయడంలో భాగంగా తలా ₹1,00,000 డబ్బులు ఇవ్వడం అనేది ఇంకొక పెద్ద తప్పు. ఆ ₹1,00,000 ఇచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ భయపెట్టడం, మీరు బయటకు వెళ్ళి చెప్తే మిమ్మల్ని మళ్ళీ మర్డర్ చేసి మిమ్మల్ని కూడా త్వరక్కన చేస్తానని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడినాడని చెప్పి మనకు వినపడుతున్నాయి. ఇంత దారుణమైన రాజకీయాలు ఆలోచించుకోవాలి, ఎంత దారుణమైన సార్, అంటే మైండ్ సెట్ కూటమి ఆలోచన నేతలు చేసుకోవాలి. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలని చెప్పినటువంటి వైసీపీ నేతలు, అరే బాబు పోలీసులు వస్తున్నారు సహకరించు, నీ మీనున్న ముద్ర తొందరగా ఏదైనా సరే క్లీన్ చిట్టా లేకపోతే ఒకటి శిక్ష పడేది ఏదో ఒకటి చూసుకుని నువ్వు అక్కడ ఉండు అని చెప్పని ఇలా విధి విధానాలు వీళ్ళకేం చెప్పరంటారా? అబ్బే అలాంటి ఏమి ఉండవు వైసీపీలో. వైసీపీలో ఎంతసేపు ఏంటంటే ఎట్లుంటదంటే పరిస్థితి, ఎట్లా ఎస్కేప్ అవ్వాలా, ఎట్లా తప్పు చేయాలా, ఎట్లా అవినీతి చేయాలా, ఎట్లా మనం బయటపడాలని, ఇట్లా వీటి మీద కోర్స్ ఎక్కువ ట్రైనింగ్ ఉంటది. నిజాయితీగా ఓకే. ప్రజల కోసం పనిచేయడము, లేకపోతే చేసిన తప్పును ఒప్పుకొని ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి సారీ చెప్పడము, లేకపోతే సమాజంలో వాళ్ళకంటే ఒక మర్యాద నిలబెట్టుకోవాలన్న ఆలోచన వైసీపీ నాయకులు ఏ ఒక్కడికి లేదు. మాది దాంట్లో ఇప్పుడు మీరు పెద్ద ఎస్కేప్ ఆలోచన అంటే చేయకూడదు. నాకు ఒక మాట గుర్తొచ్చింది సార్. ఎస్కేప్ అన్నారు కదా సార్, ముందుగా అసలు ఎస్కేప్ అనగానే మీకు వైసీపీ నుంచి విజువలైజేషన్ మీకు అనిపించే పర్సన్స్ ఎవరుంటారు? అంటే ఇప్పుడు ఎస్కేప్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు, వేరే వాళ్ళు అవసరం లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి పోకుండా ఎస్కేప్ అవడానికి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల కారణాలు ఎత్తుకొని గత 5 సంవత్సరాలు కోర్టుకు పోలేదు. మొన్న అన్ని కష్టపడి ఏదో చేస్తే కోర్టు వాళ్ళు ఇంకా కంపల్సరీ రావాలని ముట్టికాయలు వేస్తే ఒక్కరోజు నాంపల్లి హైదరాబాద్ వెళ్ళారు. నాంపల్లి కోర్టుకి వెళ్ళి జస్ట్ ఒక 2 నిమిషాలు ఉండి మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితి. సో యథా రాజా తదా ప్రజ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగా అధినాయకుడే అలాంటి పరిస్థితి, అలాంటి ఎస్కేప్ అయ్యే మార్గాలు ఎత్తుకుంటున్నప్పుడు వైసీపీలో ఇంకా కింద స్థాయి నాయకులైనా లేకపోతే వాళ్ళ సెకండ్ లేయర్ నాయకులైనా ఎలాంటి పనులు చేస్తారో మనం ఆలోచన చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎస్కేప్ అవడం అనేది అవపోషణ చేసుకున్నారు. కేసులు అయినా, మర్డర్లైనా, మానభంగాలైనా, అవినీతి అయినా, దుర్మార్గమైన, మహిళల మీద ఇంకోటైనా చేయడం, దాని నుంచి ఎస్కేప్ అవడానికి దారులు ఎత్తుకోవడం తెలుసు, లీగల్ సిస్టమ్ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుసు. అలాగే ఈ రోజు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అహంకారంతో ఏమైనా చేయించిన మైండ్ సెట్ లో వైసీపీ నాయకులు మనకు అర్థమైపోతుంది. ఏదేమైనా కూడా ఈ రోజు అనంతబాబు చేసింది పెద్ద తప్పు.
అనంతబాబు సాక్షుల్ని ప్రభావితం చేయడం అనేది పెద్ద తప్పు. ఈ రోజు అక్కడ ఉమ్, ఉన్న డిఎస్పీ స్థాయి వ్యక్తి కూడా ఈ రోజు ఎంక్వైరీ చేశారు. ఎస్. నైటే వాళ్ళు ఈ రోజు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే అమ్మా ఈ రోజు చేసిన తప్పుని ఒప్పుకోకపోగా సాక్షుల్ని ప్రభావితం చేసి సాక్షుల్ని భయపెట్టడం అనేది లీగల్ సిస్టమ్ లో ఇంకో పెద్ద తప్పు చేసినట్టు. సో సార్, అంటే ఖచ్చితంగా దళితులకి అన్యాయం జరిగితే మేము అక్కడ ముందుంటామని చెప్పినటువంటి వైసీపీ కావచ్చు, లేకపోతే వైసీపీకి సపోర్ట్ గా అంటకాగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటి మాటలు అనకూడదు కూడా. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య లెగిస్తే పిఠాపురం వెళ్ళి దళితుల కోసం మేము ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అవును. ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ అసలు ఏకంగా ఒక దళితుడే హత్య చేయబడితే ఇక్కడ కాకినాడలో పరిస్థితుల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఎందుకు వీళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి తమ పార్టీ వాడునేనా? అంతే కదా, ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఉమ్, పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఈ రోజు ఎస్సీ ఎస్టీ కార్డులు వాడుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఎందుకు మీ మాట అంటున్నా అంటే సరే. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. మా కడప ఉమ్, జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ, అక్కడ ఒక మనిషి చనిపోయినాడు, హత్య చేసినారు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అనంతపురం ప్రాంతంలో ఎక్కడో చోట ఒక మనిషి మీద పోలీసు వాళ్ళు అటాక్ చేశారు. ఆయన ఉమ్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అనే సంబంధం లేదు. ఆయన ఎస్సీ ఎస్టీ అని కూడా ప్రూఫ్ ఎక్కడ లేవు, ఆధార్ లేవు. కానీ ఆయన ఎస్సీ తాగేసి ఆ దళిత సోదరుడిని మీద పోలీసులు దాడి అని చెప్పి పొద్దున్న నుంచి వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీ బ్లూ మీడియా అన్ని ఛానల్లో వేస్తున్నారు కదా. మరి ఉమ్, ఇదే దళిత కార్డు వాడుకొని దళితుడు అన్న సుబ్రహ్మణ్యం హత్య చేస్తే ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఈ ఎస్. జడా శ్రవణ్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ జడా శ్రవణ్ అనే పర్సన్ పొద్దున్నే లేస్తే నేను లాయరు, నేను ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నా, సమాజ సేవ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ సోదరులకు, బడుగు బలహీన వర్గాలకు నేను తోడుగా ఉంటాను మాట్లాడతారు కదా. మరి ఈ ఉమ్. సుబ్రహ్మణ్యం కేసులు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు ఈ అనంత బాబుని ఈ రోజు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? అనంతబాబు చేసిన ఇలాంటి దుర్మార్గాలను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మీరు? అంటే వైసీపీ అంటే సిద్ధాంత పరంగానే ఏం పనిచేయరు వాళ్ళు. వాళ్ళకి అంటే కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎస్సీ కార్డు వాడతారు, దళితుల కార్డు వాడతారు, ఇంకా వీళ్ళైతే క్రిస్టియన్ కార్డు వాడతారు, ఇంకా ఉమ్. రెడ్డి కార్డు వాడతారు. ఇలా ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, రీజనల్ బేస్డ్ పాలిటిక్స్, ఇంకా రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ వేసుకుంటా వైసీపీ కేవలం వాళ్ళ ఆర్భాటాలు తప్ప ఇంకోటి లేదు. ఫైనల్ గా ఇంకా అనంతబాబు కనుక దొరికితే ఇక అరెస్టు, బయటకు వచ్చే దాఖలా లేకుండానే ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఈ రోజు ఉమ్. నైట్ ఆయన ఎందుకు ఎస్కేప్ అయినాడంటే అరెస్ట్ చేస్తారని తెలుసు, కేసు బెయిల్ కొలిక్కొచ్చేసింది. రద్దవుతారని ఓకే. తెలుసు. ఉమ్. అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 2-3 ఉమ్. రోజులు అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆయన దొరికిన తర్వాత బెయిల్ రద్దు అవడం కూడా అవుతుంది. బెయిల్ రద్దు అయిన తర్వాత అనంతబాబు మళ్ళీ జైలుకు పోవడం కూడా జరుగుతుంది. ఈసారి జైలుకు పోతే ఈ మర్డర్ కేసు ఆయన మీద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ సాక్షులు ప్రభావితం చేయాలని ప్రయత్నం చేశాడు కాబట్టి, పోలీసుల దగ్గర డేటా ఈ రోజు మనకు దగ్గర క్లియర్ ఉంది కాబట్టి ఈ ఉమ్. అనంతబాబు అనే పర్సన్ చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితే ఉంటది. జైలుకు పోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చొని రామకృష్ణ అని చెప్పి భజన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.